డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. డొనేషన్ వ్యాపారంగా చూస్తున్న వాళ్ళు ఉన్నారు, వ్యాపారంగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ధర్మంగా చూస్తున్న వాళ్ళు ఉన్నారు, ధర్మంగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అసలు డొనేషన్ వెనకాతలున్న కథ ఏంటి? అసలు ఈ డొనేషన్కి, ఈ దాన ధర్మాలకి, ఈ చారిటీస్కి, మూగజీవులకి పెట్టేది, దానికి మేనిఫెస్టేషన్కి ఉన్న కనెక్షన్ ఏంటి? దానికి ఉన్న కర్మకి కనెక్షన్ ఏంటి? ఇది ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన అంశము అని ఒక్కసారి నొక్కి ఒక్కటి చెప్తా ఉన్నా. మీ రిలీజియన్ ఏదైనా కావచ్చు, మీ క్యాస్ట్ ఏదైనా కావచ్చు, మీ కమ్యూనిటీ ఏదైనా కావచ్చు, మీ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, మీ ఉద్యోగ వృత్తి వ్యవసాయ ఏదైనా కావచ్చు, ఈ పదం మనం వింటా ఉన్నాం. దీనికి మేనిఫెస్టేషన్కి, దీనికి మీ యొక్క చెడు కర్మలు విమోచనం అవ్వడానికి, తొలగిపోవడానికి ఒక స్ట్రాంగ్ బంధం ఉంది. ఎలాంటి బంధం అంటే, ఒక కన్న తల్లికి కన్న కొడుక్కి ఉన్నంత బంధం ఉంది. దీనికి సంబంధించిన మేజర్ హిడెన్ సీక్రెట్స్, విశ్వ రహస్యాల్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. గుర్తు పెట్టుకోండి, మీకు ఎప్పుడూ ఉంటుంది అండగా, తోడుగా, నీడుగా అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. హలో, నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో వైబ్రెంట్ శ్రీ వంశీ గురువు గారు ఉన్నారు. డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్. సో వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో, నమస్తే గురుగారు. ఆత్మ నమస్కార్. సో గురుగారు, మనకి చాలా మంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. మనం చూస్తాం. అంటే కొంతమంది ఏంటంటే ధర్మపరంగా, నిజాయితీగానే, ధర్మంగానే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించడం వల్ల అలా చెయ్యాలి, ఫార్మాలిటీ అని అంటారు కాబట్టి చేస్తూ ఉంటారు. అయితే నిజంగా అంటే దాన ధర్మాలు చేయడం వల్ల మేనిఫెస్టేషన్ కి ఏమైనా నిజంగానే రిలేటెడ్ ఉంటుందంటారా? అది లేదంటే యూనివర్సల్ సబ్జెక్ట్ ఏదన్నా నిజంగానే ఈ కనెక్షన్ అనేది ఉందంటారా? అసలు విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం క్లీం చాముండేవిచ్చే దుర్గే దుర్గే రక్షణే మాతా శక్తి స్వరూపిణి. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. ఒక చిన్న రిచువల్ చెప్తాను నేను మీకు. ఒక చిన్న రెమెడీ అనుకోండి, పరిహారం అనుకోండి, రిచువల్ అనుకోండి. రోజు ఆరోగ్యంగా ఉండడం కొరకు రోజు 3 పూటలు తింటున్నామా? వెరీ గుడ్. రోజు ఆరోగ్యంగా ఉండడం కొరకు రోజు పడుకుంటున్నామా? వెరీ గుడ్. దుర్వాసన రాకూడదని చెప్పి రోజు బ్రష్ చేస్తున్నామా? వెరీ గుడ్. మరి రోజు సంపదను ఆకర్షించడం కొరకు, రోజు అబుండెంట్ వైపు వెళ్ళడం కొరకు, కుబేర తత్వాన్ని కలిగి ఉండి కుబేరుడు జీవితం గడపడం కొరకు సంపాదనకు సంబంధించి రోజు ఎందుకు రిచువల్ చేయకూడదు? రోజు తింటా ఉన్నాం, పడుకుంటా ఉన్నాం, బ్రష్ చేస్తా ఉన్నాం. రోజు సంపాదించాలి, ఆ కుబేరుడు యొక్క ఐశ్వర్యాన్ని పొంది చచ్చినంత వరకు, లేదా నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆ మహారాజు అన్న అలాంటి మైండ్ సెట్ని కలిగి ఉండి మహారాజు లాంటి లైఫ్ స్టైల్ పొందడం కొరకు రోజు రిచువల్ ఎందుకు చేయకూడదు? We have to think in this way. Common sense. Yes or no? Sounds great. Point number 1. ఒకటే చెప్తా ఉన్నా, డైలీ డొనేషన్. ఇది మనం స్టార్ట్ చేస్తున్నాం మాట రూపంలో. ఐఎమ్ టెల్లింగ్, దిస్ ఈజ్ అవర్ రెమెడీ. ఏంటమ్మా? డైలీ డొనేషన్ విత్ డివోషన్. డైలీ డొనేషన్ విత్ డివోషన్ అంటే దివ్యతత్వము కలిగి ఉండి, ప్రేమతత్వము కలిగి ఉండి, దైవతత్వము కలిగి ఉండి, లోక కళ్యాణము కొరకు ఓకే డొనేట్ చేయాలా. 1 రూపీ అయినా పర్వాలేదు, డైలీ డొనేషన్ పెట్టుకోండి. అమేజింగ్ రిజల్ట్, అమేజింగ్ రిజల్ట్. ఐమ్ టెల్లింగ్ యూ. మీకు ఒక ఈఎంఐ ఉందమ్మా, డేట్ వచ్చేసింది, హెడ్ఏక్ వస్తుంది, ఏం చేయాలో తెలియదు. ఇఫ్ యూ డూ దిస్, సార్ట్ అవుట్ అవుతుంది. ఒక రిలేషన్షిప్ ఇష్యూ ఉంది, సార్ట్ అవుట్ అవుతుంది. ఒక అనారోగ్య సమస్య ఉంది, సార్ట్ అవుట్ అవుతుంది. మీ యొక్క జాబ్లో ఏదో ఇష్యూ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, సార్ట్ అవుట్ అయిపోద్ది. మీకు ఎక్కడో రావాల్సిన అమౌంట్ స్టక్ అయిపోయింది బికాస్ ఆఫ్ దట్ ధన కర్మకు రిలేటెడ్, సార్ట్ అవుట్ అయిపోద్ది. వ్యాపార అభివృద్ధి ఉండట్లేదు, సార్ట్ అవుట్ అయిపోద్ది. ఇంట్లో వాస్తు ఇష్యూలు ఉన్నాయి, సార్ట్ అవుట్ అయిపోద్ది. యూ కెన్ టెల్ ద ఇష్యూ, యూ కెన్ నేమ్ ఎన్ ఇష్యూ. దట్స్ ద వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్. ఐమ్ టెల్లింగ్ యూ. ఎందుకు? సేవ, దానం కుబేరుడికి ప్రీతి, లక్ష్మీదేవికి ప్రీతి. ఎక్కడైతే డివోషన్, డొనేషన్,
విత్ డివోషన్. ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, అక్కడ కుబేరుడు ఉంటారు. చేసిన ప్రతిసారి థ్యాంక్ యూ కుబేరా ఫర్ దిస్ మనీ ఫ్లో, థ్యాంక్ యూ గాడెస్ లక్ష్మి ఫర్ దిస్ మనీ ఫ్లో, థ్యాంక్ యూ మనీ, దట్స్ ఇట్. ఈ 3 చెప్పాలా. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఏంటమ్మా? థ్యాంక్ యూ కుబేరా ఫర్ దిస్ మనీ ఫ్లో, థ్యాంక్ యూ గాడెస్ లక్ష్మి ఫర్ దిస్ మనీ ఫ్లో, థ్యాంక్ యూ మనీ, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఇది చెప్తూ డైలీ డొనేట్ చేయండి. క్లియర్? మీ అకౌంట్లోకి రూపాయి క్రెడిట్ అయినా థ్యాంక్ యూ కుబేరా ఫర్ దిస్ మనీ ఫ్లో, థ్యాంక్ యూ గాడెస్ లక్ష్మి ఫర్ దిస్ మనీ ఫ్లో, థ్యాంక్ యూ మనీ, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. అకౌంట్ నుండి రూపాయి ఖర్చు అయినా ఇదే చేయాలి. అట్లీస్ట్ రోజు చేయడానికి పాసిబిలిటీ లేదా, శుక్రవారం చేయి. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎక్కడైతే డివోషన్తో కూడిన డొనేషన్ జరుగుతుందో అక్కడ అష్టధనలక్ష్మిలు వచ్చి తల నిమ్మిరిసి ఆశీర్వాదాలు ఇచ్చి వేరే ఇంటికి వెళ్తారు బ్లెస్ చేయడానికి. ఆ ఒక్క బ్లెస్సింగ్ చాలు. యాజ్ పర్ హిందూ కాస్మాలజీ 7 సంవత్సరాలు తిరిగి ఉండదు. కాకపోతే మనం చేసిన పుణ్య కార్యక్రమం మీద ఆమె యొక్క ఆరా, ఆశీర్వాదం, గ్రేస్ ఉండాలా వెళ్ళిపోవాలా అన్నది మనం చేసిన కర్మ, యాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రిచువల్. అట్లీస్ట్ రోజు చేయడానికి పాసిబిలిటీ లేదనుకోండి, అమ్మా సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఆ శుక్రవారమైనా చేయండి. ఇప్పుడు మీకు ఏదో సమస్య వచ్చింది, ఏదో నిజంగా ఒక ఛాలెంజ్ వచ్చింది, మీకు ఏ దారి కనిపించట్లేదు, గో అవుట్ సైడ్. ఆకలితో ఉన్నవాడిని ఒకడిని అబ్జర్వ్ చేయి, మనస్ఫూర్తిగా ఒక్కడి కడుపు నింపు, ఇంట్లో ఎనర్జీస్ మారిపోతాయి. గో అండ్ ఫైండ్ అవుట్ ఎ పర్సన్ హూ ఈజ్ హంగ్రీ, హూ ఈజ్ ఇన్ డీప్లీ హంగ్రీ, హూ ఈజ్ ఇన్ వర్స్ట్ కర్మ. ఆయన కర్మ నుండి బయటికి రావడానికి, ఆ ఆకలితో బాధపడుతున్న వ్యక్తి ఆ కర్మ నుండి అన్నపూర్ణేశ్వరి ఆశీర్వాదం మీరు పెట్టండి. మీ ఇంట్లో అన్నీ మారిపోతాయి, ఎనర్జీస్ అన్నీ మారిపోతాయి. ఐమ్ టెల్లింగ్ యూ, ఈచ్ అండ్ యూ నేమ్ ఎన్ ఇష్యూ, దట్స్ ద ఓన్లీ సొల్యూషన్, దట్స్ ద ఓన్లీ సొల్యూషన్. ఏం ఖర్చు ఉంటుంది? లక్షల రూపాయలు, 100,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని ఉందా? ఒక నిజంగా దాహంతో సఫర్ అవుతున్నాడు, దప్పికితో సఫర్ అవుతున్నాడు, ఎన్ని రోజులైందో పాప మా వ్యక్తి గొంతు తడుపుకొని ఒక మంచి వాటర్ ఇవ్వండి. ఆ వ్యక్తి నిజంగా కడుపు చల్లారిందా? జన్మల నుండి కొనసాగుతున్న పాపాలు ఇట్టా ప్రక్షాళన జరుగుతుందని దైవ వాక్. ఐమ్ టెల్లింగ్ యూ. ప్రతిరోజు చేయాలా? పాసిబిలిటీ లేదా? అట్లీస్ట్ శుక్రవారం. పాసిబిలిటీ లేదా? అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి. విత్ డివోషన్ చేయాలా. అక్కడ కూడా మన స్వార్థం ఉంది, మనకు మంచి జరగాలనే కనెక్షన్ అమ్మా. ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్. ఇది చేయండి, యూ విల్ సీ ద రిజల్ట్. అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. ఇమ్మీడియట్గా మీకు యూనివర్సల్ బ్లెస్సింగ్స్ స్టార్ట్ అవుతాయి. డివైన్ బ్లెస్సింగ్స్ స్టార్టెడ్ అని కూడా టైప్ చేయండి. మీకు సంబంధించి ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏమి ఆలోచనల క్వైరీస్ ఉన్నా కామెంట్స్లో టైప్ చేయండి. నా పిఆర్ టీం నా వరకు తీసుకొస్తారు, వాటి మీద కూడా వీడియోస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలానే మీకు ఒక చిన్న మంత్ర, ఎవరైతే మనీకి రిలేటెడ్ సఫర్ అవుతున్నారో ఓం శ్రీ ధన కర్మ విమోచనాయ నమః అన్న మంత్రాన్ని ఎక్కువ చాంటింగ్ చేయండి. ఓం శ్రీ ధన కర్మ విమోచనాయ నమః, ఓం శ్రీ ధన కర్మ విమోచనాయ నమః, ఓం శ్రీ ధన కర్మ విమోచనాయ నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేయండి. వీలైతే కామెంట్స్లో టైప్ చేయండి. ఇమీడియట్గా రిజల్ట్ చూస్తారు స్పాన్ ఆఫ్ 3 days. అతి త్వరలో కలుద్దాం. అక్టోబర్ 12వ తారీఖు నుంచి జరగబోతున్న దైవ కార్యక్రమంలో 7 days జర్నీ చేయడానికి గెట్ రెడీ. సైనింగ్ ఆఫ్. జై హింద్. కలుద్దాం. థ్యాంక్ యూ. సో ఇంకా మన వ్యూవర్స్ కూడా ఏం అడుగుతున్నారు అని అంటే, ఇప్పుడు క్లాస్ ఎలాగో మనకి మీది ఒకటి అయితే ఎండ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకే క్లాస్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అండ్ ఈ క్లాస్లో మీరు ఏం చేయబోతున్నారు అనేది? గ్రేట్ మా. యాక్చువల్లీ అక్టోబర్ 12th నుండి సండే పడుతుంది. ఓకే. 1+2 3. 3 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్. ఆ విధంగా ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది. అక్టోబర్ 12వ తారీఖు నుంచి కంటిన్యూస్గా 7 days. ఓకే. మార్నింగ్ 5:45 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఒక డివైన్ ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే డివైన్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? తల వెంట్రుక నుండి కాళ్ళు గోరు వరకు మారడం. ఎలా మారాలి? మారితే ఏమవుతుంది? పంచభూతాలతో, ప్రకృతితో, నవగ్రహాలతో, ముక్కోటి దేవతలతో, పితృదేవతలతో, ఆత్మతో, అనంత విశ్వ సంపదతో మమేకమయ్యేటట్టు ఒక సాధన డిజైన్ చేయడం జరిగింది. వీ కాల్ ఇట్ యాజ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. అది దైవతత్వంతో కూడిన, ఓకే, దివ్యతత్వంతో కూడిన, విశ్వతత్వంతో కూడిన. సో ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇది దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం. ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. ఏమి డిస్కస్ చేయబోతున్నామంటే వీఆర్ డీకోడింగ్ ఎవ్రీథింగ్. ఈ సృష్టిలో ఉన్న అన్ని దివ్య శక్తుల కొరకు డిస్కస్ చేయబోతా ఉన్నాం. దీనికి మాకు ఏం సంబంధం ఉందా అంటే, శరీరమే శక్తి,
112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. కంటికి కనిపించిన మెయిన్ ఎనర్జీ ఏదైనా ఉందంటే ప్రాణం, ద ఆత్మ, సోల్, దానికి సంబంధించి మాట్లాడబోతున్నాం. రైట్. ఎటువంటి వ్యక్తి అయినా వరస్ట్ కేసులో మాట్లాడుకుంటే దరిద్రుడు కూడా ఎస్ నేను ధనవంతుడు అవుతాను అన్న కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు యూనివర్స్ గైడ్ చేయబోతుంది ప్రోగ్రామ్ని. పంచభూతాస్ యాక్టివేషన్ మాట్లాడబోతున్నాము, నవగ్రహాస్ యాక్టివేషన్ మాట్లాడబోతున్నాము. చాలామందికి చాలా ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి హెల్త్ ఇష్యూస్, కెరియర్ ఇష్యూస్, జాబ్ ఇష్యూస్, మ్యారేజ్ ఇష్యూస్, బిజినెస్ గ్రో అవ్వట్లేదని ఇష్యూస్, చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్ అన్నిటికీ కూడా పరిహారాలు మనం ఇవ్వబోతున్నాము. కాబట్టి ఆస్ట్రో రెమెడీస్ ఇవ్వబోతున్నాం మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేస్తూ, వాస్తు రెమెడీస్ ఇవ్వబోతున్నాం మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేస్తూ, న్యూమరాలజీ రెమెడీస్ ఇవ్వబోతున్నాం మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేస్తూ, అలానే జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, హెల్త్, వెల్త్, బిజినెస్ మేనిఫెస్టేషన్. ముఖ్యంగా 98% పీపుల్ దేనికైనా సఫర్ అవుతున్నారంటే మనీ. రైట్. సో సనాతన ధర్మాన్ని బేస్ చేసుకుంటూ ఏమైనా పరిహారాలు ఉన్నాయా బంగారాన్ని ఆకర్షించడానికి, మరియు డబ్బును ఆకర్షించడానికి, అనంత విశ్వ సంపద డబ్బు అంటే, మరియు ల్యాండ్స్ని ఆకర్షించడానికి, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ఆకర్షించడానికి, దీన్ని కనెక్ట్ చేస్తూ అటు మేనిఫెస్టేషన్, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్, మెడిటేషన్, సైన్స్ ఓరియంటెడ్, ఎనర్జీ హీలింగ్, ఒకటి కాదమ్మా A to Z ఆఫ్ ది యూనివర్స్ మాట్లాడబోతున్నాం. అంటే ఒక మానవుడికి ఏదైనా ఒక ప్యాకేజ్ కావాలి, ఒక కరికులం కావాలి, ఒక కాంటెంట్ కావాలి, ఒక కాంటెక్స్ట్ కావాలి, ఒక ప్యాటర్న్ కావాలి అంటే ఈ అక్టోబర్ 12వ తారీఖు నుండి జరగబోతున్న డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ అన్న మాట నాకు చెప్పడంలో అనుమానమే లేదు. హార్ట్ చక్రం మీద చేసి చెప్తా ఉన్నా, ఇట్స్ మై గట్ ఫీలింగ్. రైట్. కంప్లీట్ మేజర్ స్పిరిచువల్ ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది. అందరూ స్పిరిచువల్ అవేకనింగ్ స్టేజెస్లోకి వెళ్తారు, డివైన్ అవేకనింగ్ స్టేజెస్లోకి వెళ్తారు, స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ జరుగుతుంది. ఎవరి మట్టుకు వాళ్ళకున్న నెగిటివ్ కర్మాని ఎలా తుడిచేయొచ్చు, పాజిటివ్ కర్మాని ఎలా యాడ్ చేసుకుంటూ శరీరంలో ఉన్న చక్రాస్ని ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు అన్నది సీక్రెట్ ఓపెన్ చేసుకోబోతున్నాం. తర్వాత మాతో సంబంధం ఉండదు, ఆ ప్యాటర్న్ ఆచరణలో పెడితే చాలు, గ్రేట్ రిజల్ట్. అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ మా, ఇలాంటి ప్రోగ్రాంలో ఒక చోటు దొరకాలి అంటే భగవంతుడి అనుగ్రహం, కటాక్షం ఉంటే గానీ దొరకదు అని నొక్కి ఒక్క నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉంది. ఎందుకంటే మేబీ ఇట్స్ ఈజీ టు ఎంటర్ ఇన్ టు దిస్ ప్రోగ్రామ్ అనుకుంటున్నారేమో. నో, ఈ వీడియో మన ముందుకు వచ్చింది అంటేనే ఇట్స్ ఎన్ యూనివర్సల్ సైన్, ఇట్స్ ఎ గాడ్స్ సైన్. వాళ్ళ పితృదేవతలు పంపించిన ఒక సంకేతము. ఎందుకు పితృదేవతలు పంపించిన సంకేతం అంటున్నానంటే, వీఆర్ ద కంటిన్యూషన్ ఆఫ్ అవర్ ఫాదర్స్, పేరెంట్స్. వాళ్ళ పేరు అంటే మన పితృదేవతల యొక్క కంటిన్యూషనే మనం. కాబట్టి వాళ్ళ జీన్స్, వాళ్ళ హెరిడేటరీ, వాళ్ళ బ్లడ్ యాడ్ ఆన్ అవుతున్నప్పుడు వాళ్ళ కర్మ కూడా యాడ్ అవుతుంది కదా. సో వాళ్ళ ఆశీర్వాదాలు పొందుతూ చెడు కర్మను తొలగించుకుంటూ ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎలా వెళ్ళాలి, హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, కెరియర్ పరంగా, ఎమోషన్స్ పరంగా, ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్, ఫిజికల్, మెంటల్, ఫినాన్షియల్, స్పిరిచువల్, అన్ని ఏరియాస్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్ళాలి. ఇట్స్ అన్ A to Z మా. ఒక మానవుడికి ఏదైనా ఒక బండిల్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ విత్ డివైన్ లిబరేషన్. సంపద మాత్రమే కాదు, మోక్షముతో కూడిన సంపద, సమృద్ధి, అష్టైశ్వర్యాలు కావాలి అనుకుంటే దిస్ ఈస్ ద ప్యాటర్న్. సో టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అనేది మీరు ఇవ్వబోతున్నారు ప్రోగ్రామ్ లో. సో గురుగారు చెప్పినట్టు ఈ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్, డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ కి మీరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే మాత్రం చాలా తక్కువ మనకి స్పేసెస్ అనేవి ఉన్నాయి. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆల్రెడీ వరల్డ్ వైడ్ నుంచి కూడా చాలా మంది రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేసేసారు. కాబట్టి స్లాట్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం త్వరగా మనకి స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని మీరు కనుక కాంటాక్ట్ చేసినట్లయితే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ మనకి గురుగారితో మాట్లాడాలి అని అనుకున్నా, కలవాలి అని అనుకున్నా కానీ మీరు నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్టయితే అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది.